తెలుగు రాష్ట్రాల రైతులకి బిగ్ బ్రేకింగ్ న్యూస్. మహారాష్ట్రలో కురిసిన కుంభవృష్టితో కొయినా ప్రాజెక్టుకి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. కృష్ణానదికి ఉపనదిగా ఉన్న కొయినా మీద నిర్మించిన ఈ ప్రాజెక్టుకి నీరు రావడం ఇటీవల కాలంలో, ఈ దశాబ్ద కాలంలో ఇదే ఇంత పెద్ద ఎత్తున రావడం. 105 టీఎంసీల కెపాసిటీ ఉన్న కొయినా డ్యాంకి ఒక్కరోజే దాదాపుగా 75 టీఎంసీలకి చేరింది. కొయినా ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో ఒకే రోజు 24 గంటల్లో 40 సెంటీమీటర్ల కుంభవృష్టి కురవడంతో కొయినా ప్రాజెక్టుకి వరద పోటెత్తింది. మహారాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకను కూడా అలర్ట్ చేసింది. కొయినా తర్వాత ఇక కృష్ణానదిలోకి ప్రవేశించిన తర్వాత కృష్ణానది మీద ఉన్న అతిపెద్ద ప్రాజెక్టు ఆల్మట్టి ప్రాజెక్టు, మీరు సిద్ధంగా ఉండాలి, పెద్ద ఎత్తున వరద ముంచుకొస్తా ఉంది, ఆల్మట్టి డ్యామ్ నుంచి పెద్ద ఎత్తున రిలీజ్ చేసుకొని ఖాళీగా ఉంచుకోండి అని చెప్పింది. ఆల్మట్టి డ్యామ్ అధికారులు ఉరుకులు పరుగుల మీద గేట్లన్నీ ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల వరద నీటిని నారాయణపూర్కి రిలీజ్ చేస్తున్నారు. నారాయణపూర్లో కూడా ఇప్పటికే నిండింది కాబట్టి నారాయణపూర్ నుంచి వచ్చిన వరద మొత్తం జూరాలకి రిలీజ్ చేశారు. ఆ జూరాలకి 3 లక్షల క్యూసెక్కుల వరద చేరుతా ఉంది ఒకవైపు నుంచి కృష్ణానదిలో, మరోవైపు తుంగభద్రలో కూడా ఫ్లడ్ చేరుతూ ఉంది శ్రీశైలం ప్రాజెక్టుకి. తుంగభద్ర ఎగువ ప్రాంతం నుంచి వచ్చే 73,000 క్యూసెక్కుల వరదని వచ్చినట్టుగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తుంగభద్ర ఫుల్ ట్యాంక్ లెవెల్ 105 టీఎంసీలు అయితే 103 టీఎంసీల జలాలు చేరాయి. అక్కడ నిల్వ చేసే సామర్థ్యం లేదు. వచ్చిన ఫ్లడ్ వచ్చినట్టు కిందకి వదులుతూ ఉన్నారు. ఇక శ్రీశైలం డ్యామ్కి అటు కృష్ణానదిలో ఇటు తుంగభద్ర నుంచి వస్తున్న వాటర్ 3,75,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరింది. ఇప్పటికే శ్రీశైలంలో 100 టీఎంసీల నీరు చేరింది. మొత్తం శ్రీశైలం కెపాసిటీ 215 టీఎంసీలుగా ఉంది. ఇంకా 115 టీఎంసీలు రావాల్సి ఉంది. ఈ ఫ్లడ్ ఒక్క 3 రోజులు కంటిన్యూ అయితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో ఎడమ విద్యుత్ కేంద్రంలో గత రాత్రి నుంచే పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేసి 32,000 క్యూసెక్కుల జలాలను నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తున్నారు. మనం నిన్న మధ్యాహ్నం చెప్పుకున్నాం వీడియోలో, ఈరోజు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయబోతున్నారని. ఇక ఈరోజు కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో కూడా అన్ని యూనిట్లు ప్రారంభించి మరో 40,000 క్యూసెక్కులు కూడా రిలీజ్ చేస్తారు. మొత్తం శ్రీశైలం నుంచి 70,000 క్యూసెక్కుల వరద ఈరోజు సాయంత్రానికి నాగార్జున సాగర్ చేరబోతా ఉంది. ఇక ఎగువ ప్రాంతం శ్రీశైలానికి బ్యాక్ వాటర్లో ఉన్నటువంటి భీమా 1, భీమా 2, నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా మొదలుపెట్టి తెలంగాణ ప్రాంతానికి నీరు విడుదల చేశారు. ఇక జూరాల కాలువలు రెండింటికి వాటర్ విడుదల చేశారు. రాబోయే కొద్ది గంటల్లోనే పోతిరెడ్డిపాడు, హంద్రీ నీవా ప్రాజెక్టు కూడా నీరు విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇప్పటికే ఇంజనీర్లతో మాట్లాడారు. ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది, ఆ వరదను నీటిని ఉపయోగించుకోండి అని. పోతిరెడ్డిపాడులో ఫుల్ కెపాసిటీ ఉంది. పోతిరెడ్డిపాడు గేట్లు కనుక ఎత్తితే నేరుగా సోమశిల, కండలేరు రిజర్వాయర్లు కూడా నింపుకునే అవకాశం దొరుకుతుంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు మనం ఏదైతే ముందుగా చెప్పుకున్నామో సోమవారం నాటికి ఫుల్గా నిండిపోతూ ఉంది, ఫుల్ కాబోతా ఉంది అనే విషయాన్ని ఇంకా ముందుగానే ఆదివారం సాయంత్రానికే శ్రీశైలం ప్రాజెక్టుకి దాదాపుగా 195 టీఎంసీల జలాలు చేరబోతా ఉన్నాయి. ఇప్పటికే ఇక ఈరోజు మధ్యాహ్నం నుంచి 2 విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఆల్రెడీ ఎడమ జల విద్యుత్ కేంద్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ మొదలైంది. ఇక నాగార్జున సాగర్కి మనం చూసుకుంటే నాగార్జున సాగర్కి 32,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో శ్రీశైలం నుంచి చేరుతా ఉంది. నాగార్జున సాగర్ నుంచి ఒక 960 క్యూసెక్కులు జంట నగరాల నీటి అవసరాలు, తాగునీటి అవసరాలకి, కుడి ఎడమ కాలువలకి ఒక 5,000 క్యూసెక్కులు తాగునీటి అవసరాలకి ఇప్పటికే విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకి ప్రస్తుతం వస్తున్న 32,000 క్యూసెక్కులు రాబోయే 24 గంటల్లో 70,000కి పెరిగే అవకాశం ఉంది. ఇక
3 రోజుల తర్వాత ఆదివారం నుంచి దాదాపుగా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి 2 లక్షల పైగా క్యూసెక్కుల వరద రాబోతా ఉంది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు గేట్లని తాకాయి. శ్రీశైలం ఫ్లడ్ వాటర్ 860 అడుగులకు చేరింది. శ్రీశైలంలో 100 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఇక పెద్ద ఎత్తున ఆదివారం సాయంత్రం నుంచి నాగార్జున సాగర్కి గేట్లు ఎత్తి రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఈ గేట్లు ఒకసారి ఎత్తితే నాగార్జున సాగర్లో ఇంకా దాదాపుగా 190 టీఎంసీల జలాలు ఖాళీగా ఉంది కాబట్టి ఆ 190 టీఎంసీలు పూర్తిగా రావడానికి నిండటానికి సోమవారం నుంచి ఒక వారం రోజులు పట్టే అవకాశం ఉంది. అంటే మరో 10 రోజుల్లో నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మహారాష్ట్రలో, కర్ణాటకలో కుండపోత వర్షాలతో ఫ్లడ్ ఇంకా 10 రోజులు గ్యారంటీగా కొనసాగే అవకాశం ఉందని కూడా ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఇక తర్వాత పులిచింత ప్రాజెక్టు కూడా నీరు వచ్చే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీకి అయితే ఇన్ఫ్లోస్ ఒక 6000 క్యూసెక్లు ఉంది. ఆ వచ్చిన జలాలు కుడి ఎడమ కాలాలకు విడుదల చేస్తున్నారు. రాబోయే కొద్ది గంటల్లో ఆల్మట్టి నుంచి ఫ్లడ్ ఎంత పెరగబోతా ఉంది. ప్రస్తుతం 3 లక్షలు ఉంది. అది 3.5 లక్షలకి 4 లక్షలకు కూడా చేరే అవకాశం లేకపోలేదు. మరిన్ని వివరాలతో మధ్యాహ్నం మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.